సో ఇది ఇంట్రో క్లాస్, అంటే వెస్టర్న్ పొలిటికల్ థాట్ పరంగా ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కింద మీరు తీసుకోవాలి. సో దీంట్లో నేను కొన్ని బేసిక్ వర్డ్స్ ని డిఫైన్ చేస్తాను. అంటే మనం చూడబోతున్న కొన్ని పదాలు, వాటి మీనింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే తర్వాత మనం వాటిని ఉపయోగించినప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ ది వర్డ్ పొలిటికల్. మనం నేర్చుకోబోతుంది ఏంటి? వెస్టర్న్ పొలిటికల్ థాట్ అన్నాను. సో అందులో పొలిటికల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఈ రోజు మనం అనుకుంటున్న మీనింగ్ ఉందా? దానికి ఏదైనా ఒరిజినల్ గా వేరే మీనింగ్ ఏమైనా ఉందా? ఈ పొలిటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి పొలిటికోస్ అనే పదం నుంచి వచ్చింది. సో బేసికల్ గా దీని నుంచి అనదర్ వర్డ్ కాల్డ్ పోలీస్, ఇక్కడ నుంచి ఈ పొలిటికల్ అనే పదం మారిందన్నమాట తర్వాత. సో పోలీస్ అంటే మీనింగ్ POLIS, పోలీస్ అంటే మీనింగ్ ఇక్కడ సిటీ స్టేట్ అని చెప్పేసి. ఏన్షియంట్ గ్రీక్ దేశంలో మీకు ఎట్లా ఉండేదంటే దే యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిటీ స్టేట్. సో వెన్ ఐ సే సిటీ స్టేట్, వాట్ డస్ ఇట్ మీన్? ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ బౌండరీస్. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం ఇదొక సిటీ. సిటీ అని ఎలా చెప్తున్నాం? దీనికి ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ బౌండరీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ సిటీకి సెపరేట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండేది. అంటే అర్థం ఏంటి? ఈ సిటీకి ఒక రూలర్ ఉండేవాడు, లా ఉండేది, రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండేవి, రైట్? వీటన్నిటిని కలిపే కదా మనం స్టేట్ అంటాం. అంటే ఈచ్ స్టేట్ యూస్ టు బి ఇండిపెండెంట్లీ రూల్డ్. దేనికది ఇండిపెండెంట్ గా రూల్ చేయబడేది. ఈచ్ సిటీ, ప్రతి సిటీ కూడా ఇండిపెండెంట్ గా దానికంటూ ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఉండేది, సోషల్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఉండేవి. అందువల్లే మనం సిటీ స్టేట్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. సిటీ స్టేట్ అనే పదాన్ని ఉపయోగించడానికి ప్రధానమైన కారణం అదే, రైట్? పొలిటికోస్ అంటే అర్థం ఏంటంటే రిలేటెడ్ టు పోలీస్ అని అర్థం. పొలిటికోస్ అంటే రిలేటెడ్ టు పోలీస్ అని అర్థం. సో ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. పొలిటికోస్ అనేది గ్రీక్ వర్డ్ అన్నమాట, which means related to police. Police means city state. And you can say it is the fundamental political unit in ancient Greece. ఏన్షియంట్ గ్రీస్ లో ఫండమెంటల్ పొలిటికల్ యూనిట్ గా ఇది ఉండేదన్నమాట. సో ఈ పోలీస్ లేదా సిటీ స్టేట్ అనేవి నాట్ జస్ట్ ఎ జియోగ్రాఫికల్ ఎంటిటీ, అదే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ జియోగ్రాఫికల్ ఎంటిటీ. దాంతో పాటు ఇట్ ఆల్సో హ్యాస్ సోషల్ అండ్ పొలిటికల్ కమ్యూనిటీ with own laws and institutions and ruler. మొత్తం అన్నీ ఉండేవి అన్నమాట, అన్ని కలిపి ఉండేవి. దాన్నే మనం సిటీ స్టేట్ అని చెప్పి అంటాం. సిటీ స్టేట్ కి ఇంకొక పదం పోలీస్ నుంచే ఈ పొలిటికోస్ నుంచే పొలిటికల్ అనే పదం అనేది మనకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా సరే పొలిటికల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇట్ హాస్ originated from the word police, POLIS అనేది గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? సో ఇది మీరు రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోవచ్చు. వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ హియర్ మీరు వింటూ ప్యారలల్ గా రాసేయాలంటే మీరు రాయొచ్చు, అబ్జెక్షన్ ఏమి లేదు. సో మీకు రివిజన్కి వాటికి హెల్ప్ అవుతుంది. ఎనీవే, మీరు రన్నింగ్ నోట్స్ క్లాస్లో రాయకపోయినా మళ్ళీ క్లాస్ రిపీట్ చేస్తూ రాయొచ్చు, రికార్డింగ్ ఉంటుంది కాబట్టి. సో నేనైతే నా ఫ్లోలో వెళ్తూ ఉంటాను. క్లాస్ రికార్డింగ్ ఎలాగో మళ్ళీ చూడగలరు కాబట్టి ఇలా రాసినవన్నీ మీరు మళ్ళీ రాయాలంటే రాసుకోవచ్చు. నన్ను PDF తీసి ఇమ్మని అడగండి, చేతితో రాస్తేనే మీకు గుర్తుంటాయి. మేము ఎక్కువ కష్టపడితే మీరు ఇంప్రూవ్ అవ్వరు, మీరు కష్టపడితేనే మీరు ఇంప్రూవ్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొన్ని పదాలు మనం చూద్దాం. ఇప్పుడు ఈ పొలిటికల్ అనే పదం మనకి ఏమర్థమైంది? పోలీస్ అనే పదం నుంచి వచ్చింది. పోలీస్ అంటే సిటీ స్టేట్, సిటీ స్టేట్ అంటే ఇది ఒక ఇండిపెండెంట్ జోగ్రఫికల్ ఎంటిటీ విత్ సోషల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఈ పొలిటికల్ని, ఈ పదాన్ని డిఫైన్ చేయడంలో రెండు అప్రోచెస్ చూస్తాం మనం. దీన్ని డిఫైన్ చేయడంలో రెండు అప్రోచెస్ చూస్తాం. ఒకటి కన్వెన్షనల్ అప్రోచ్, అంటే ట్రెడిషనల్ అప్రోచ్, అంటే పూర్వం మనుషులు పొలిటికల్ని ఎలా డిఫైన్ చేశారు. అండ్ కాంటెంపరీ అప్రోచ్, ఇప్పటి సైంటిస్టులు, థింకర్స్ ఈ పొలిటికల్ అనే పదాన్ని ఎలా చూస్తున్నారు అనేది మనం చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తే పూర్వం టైంలో, అంటే మనకి పూర్వం అంటే ఒరిజినల్గా ఏన్షియంట్ టైమ్స్లో పొలిటికల్ అనే పదాన్ని చూసినప్పుడు the focus was only on public sphere. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ది కన్వెన్షనల్ ఆర్ ట్రెడిషనల్ వ్యూ వాజ్ గివెన్ బై అరిస్టాటిల్ అనమాట. అరిస్టాటిల్ ఒరిజినల్ గా ఏం చెప్పారు అనేది మనం చూస్తాము. తర్వాత మోడర్న్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. సో అరిస్టాటిల్ ఏం చెప్పేవారంటే, అరిస్టాటిల్ గురించి మనం చదువుకునేటప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా చూస్తాం. అరిస్టాటిల్ ఏం చెప్పేవారంటే, హ్యూమన్ లైఫ్ గురించి మనం చూసినప్పుడు దాన్ని మనం రెండు విభాగాలుగా డివైడ్ చేయొచ్చు. పర్సనల్ స్పియర్, పొలిటికల్ స్పియర్, పబ్లిక్ స్పియర్. పర్సనల్ స్పియర్ అండ్ పబ్లిక్ స్పియర్. పర్సనల్ స్పియర్ అంటే అర్థం ఏంటి? మన మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అన్నమాట. ఇంటర్పర్సనల్ థింగ్స్ లైక్ యువర్ ఫ్యామిలీ, యువర్ మ్యారేజ్, కిడ్స్, ఇట్లాంటివన్నీ దే కమ్ అండర్ పర్సనల్ స్పియర్. పబ్లిక్ స్పియర్ రిప్రజెంట్స్ కలెక్టివ్ లైఫ్. పబ్లిక్ లో జరిగేవి కలెక్టివ్ లైఫ్. మన ఊరికి ఏం కావాలి, మన జిల్లాకి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి చట్టాలు ఉండాలి, ఎటువంటి రూల్స్ ఉండాలి, ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, ఇదంతా మనకి పబ్లిక్ స్పియర్ కిందకి వస్తుంది. సో అరిస్టాటిల్ ఏం చెప్పేవారంటే, హ్యూమన్ లైఫ్ ని మనం రెండు రకాలుగా విడదీయొచ్చు. ఒకటి పర్సనల్ స్పియర్, రెండు పబ్లిక్ స్పియర్. అండ్ పొలిటికల్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ పబ్లిక్ స్పియర్. whenever we use the word political, we refer to public sphere. Personal sphere ni touch cheyadaniki ledu. Personal sphere is completely excluded from the word political. Whenever you want to talk about a political organization, it means public sphere ni నియంత్రించేది, లేదా పబ్లిక్ స్పియర్ గురించి రూల్స్ చెప్పేది, పబ్లిక్ వాటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడేది మాత్రమే పొలిటికల్లోకి వస్తుంది. పర్సనల్ స్పియర్ డజంట్ కమ్ అండర్ పొలిటికల్ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కనాలి అని ప్రభుత్వం చట్టం చేయొచ్చా యాజ్ పర్ అరిస్టాటిల్? చెప్పండి. అరిస్టాటిల్ ప్రకారం 2 పిల్లల్నే కనాలి, ఒక్కళ్ళనే కనాలి అని ప్రభుత్వం చెప్పొచ్చా? చెప్పకూడదు. బికాస్ పిల్లల్ని కనడం అనేది నీ పర్సనల్ స్పేస్, దాంట్లోకి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకూడదు. పొలిటికల్ ఆస్పెక్ట్స్ లోకి అది రాకూడదు. గవర్నమెంట్ పాలసీస్ లోకి ఎంతమంది పిల్లలు, ఎన్ని మ్యారేజెస్, రైట్, నీ ఫ్యామిలీ లైఫ్, గృహహింస, వీటి గురించి డిస్కషన్ లేదు. వాటి గురించి చట్టాలు చేయకూడదు. బికాస్ దట్ ఈస్ ఆల్ యువర్ పర్సనల్. పర్సనల్ హ్యాస్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ పొలిటికల్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ కన్వెన్షనల్ వే టు డిస్క్రైబ్ వాట్ ఈస్ పొలిటికల్. ఆ తర్వాత కాంటెంపరీ అండర్స్టాండింగ్, తర్వాత మోడర్న్ థింకర్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. కాంటెంపరీ థింకర్స్, మోడర్న్ థింకర్స్, దే రిజెక్టెడ్ దిస్ కాన్సెప్ట్. మన తర్వాత ఫెమినిస్ట్ థియరీ చదివినప్పుడు విల్ సీ ఎ కొటేషన్ కాల్డ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్. పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనే కొటేషన్ మనం చూడబోతున్నాం తర్వాత.
సో ఇది చెప్పింది కెరోల్ హానిష్, ఒక ఫెమినిస్ట్ ఈవిడ. షీఈ్ అ ఫెమినిస్ట్. సో తను చెప్తుందంటే పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని అర్థం ఏంటి? పర్సనల్ స్పియర్ కూడా పొలిటీషియన్స్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీ, మ్యారేజ్ లాంటి అంశాలు కూడా పర్వ్యూ ఆఫ్ స్టేట్ పర్వ్యూలోకి రావాలి, స్టేట్ పరిధిలోకి రావాలి, స్టేట్ పరిధిలోకి రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో పర్సనల్ లాస్ ని కూడా స్టేట్ రిఫార్మ్ చేయాలి. స్టేట్ మస్ట్ రిఫార్మ్ పర్సనల్ లాస్ అని చెప్పేసి ఈ ఫెమినిస్టులు చెప్తున్నారు. ఎందుకని? దేర్ ఈస్ లాట్ ఆఫ్ వైలెన్స్ ఎగెనెస్ట్ ఉమెన్, వైలెన్స్ ఎగెనెస్ట్ ఉమెన్, పబ్లిక్ స్పియర్ లోనే కాదు, విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ ఫ్యామిలీ, 4 గోడల మధ్య కూడా ఆడవాళ్ళ పైన హింస అనేది జరుగుతుంది, వైలెన్స్ ఎగెనెస్ట్ ఉమెన్ అనేది జరుగుతోంది. కాబట్టి మరి దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. సో ప్రభుత్వం దాన్ని మార్చడానికి తను చేయాల్సిన ప్రయత్నం చేయాలి. ఈజ్ దట్ క్లియర్? చూసి వదిలేయకూడదు, అది పర్సనల్ స్పేస్, నాకు సంబంధం లేదని వదిలేయకుండా దాని గురించి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అంటారు. సో ఈ కాంటెంపరీ థింకింగ్ లో బౌండరీ బిట్వీన్ పర్సనల్ అండ్ పబ్లిక్, ఈ బౌండరీ అనేది చెరిగిపోయింది. సారీ, పర్సనల్ కి పబ్లిక్ అని కాదు, పర్సనల్ కి పొలిటికల్ కి ఒక బౌండరీ అనేది. పొలిటికల్ అనేది పబ్లిక్ తో ఉండేది, పర్సనల్ అనేది దానికి సంబంధం లేనట్టుగా చెప్పేవారు ట్రెడిషనల్ వ్యూలో. కాంటెంపరీ వ్యూలో అలా కాదు, పొలిటికల్ అండ్ పర్సనల్ ఆర్ టుగెదర్. అంటే పొలిటికల్ ఇంక్లూడ్స్ పర్సనల్ ఆల్సో. ఆ రకంగా మనకి ద సబ్జెక్ట్ యొక్క డిసిప్లిన్ అనేది వైడర్ అయింది. సో ఈ రోజు ఇండియాలో మీరు కాంటెంపరీ ఇష్యూని ఒకసారి గమనిస్తే, there is a discussion on uniform civil code. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అర్థం ఏంటి? అన్ని మతాలు, అన్ని జాతులు, అందరికీ కూడా సేమ్ పర్సనల్ లాస్ ఉండాలి అని. ఇక్కడ పదం చూసారా, పర్సనల్ లాస్. పర్సనల్ లాస్ అంటే అర్థం ఏంటి? లా రిలేటెడ్ టు మ్యారేజ్, లా రిలేటెడ్ టు డివోర్స్, లా రిలేటెడ్ టు సక్సెషన్, లా రిలేటెడ్ టు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఆస్తులు, వారసత్వ సంపద, ఇట్లాంటివి. వీటికి సంబంధించిన చట్టాలన్నీ కూడా ఒక్కొక్క మతంలో ఒక్కోలా ఉన్నాయి. దే ఆర్ ఇన్స్పైర్డ్ బై దేర్ రిలీజియస్ బిలీఫ్స్. అది కరెక్ట్ కాదు, అందరికీ ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. మరి ఇది కాంటెంపరీ వ్యూయే కదా. ఇది పర్సనల్ తో సంబంధం లేదు అనుకుంటే ప్రభుత్వం అసలు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. దీని గురించి డిస్కషన్ చేస్తుంది అంటే పర్సనల్ స్పేస్ లోకి పొలిటికల్ సిస్టమ్ ఎంటర్ అవ్వచ్చు అనే విషయం తెలుస్తుంది. అలాగే భారతదేశంలో గృహహింస చట్టం ఉంది. ఆడవాళ్ళ పైన భర్తలు హింస చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అని మనం చూస్తాం. గృహహింస చట్టం. మరి గృహహింస చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? అది పర్సనలే కదా, రైట్? సో మరి పర్సనల్ స్పేస్ లోకి పాలిటిక్స్ ఎంటర్ అవ్వడం అంటే గృహహింస చట్టం అనేది వచ్చింది. సో టుడే పర్సనల్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ పొలిటికల్. But in conventional thinking, personal was not within the scope of political. Whenever you use the word political, it never used to include the personal space. So conventional thinking was shaped by Aristotle, and modern thinking ఒక పర్టికులర్ వ్యక్తులని కాదు, ఇట్లా మోడర్న్ థింకింగ్ లో పర్సనల్ ఇస్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అర్థమైందా? I hope there is no doubt as far as this is concerned. Right. So next, I'll teach you few more interesting things. అంటే బేసిక్స్ లోనే మనం ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్, పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ ఐడియాలజీ,
ఇట్లా రకరకాల పదాలు చూస్తాం. పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ ఫిలాసఫీ, ఇవన్నీ చూసినప్పుడు భయం వేస్తుంది. అసలు ఏంటి ఇన్ని పదాలు ఏంటి, ఒక్కొక్క దానికి మీనింగ్ ఏంటి, ఒకదానికొకటి సంబంధం ఉందా లేదా, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి అనే కన్ఫ్యూజన్స్ మనకు వచ్చేస్తాయి. సో మీకు ఒక హై లెవెల్ పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాపర్లీ డిస్టింగ్విష్ దమ్, బట్ హై లెవెల్లో ఒక చిన్న పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వెన్ ఐ యూజ్ ద వర్డ్ ఫిలాసఫీ, philosophy is nothing but an inquiry. Inquiry ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ లాగా. Philosophy is nothing but an inquiry or an investigation. మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. పొలిటికల్ స్పేస్లో ఓకే, వాట్ ఈస్ ది ఐడియల్ స్టేట్, అన్నిటికంటే బెస్ట్ స్టేట్ ఏది, వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్, వాట్ ఈస్ ద బెస్ట్, హూ ఈస్ ద బెస్ట్ రూలర్, విచ్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ఫంక్షనింగ్, ఎట్లా కొనుక్కోవాలి, దానికోసం చేసే ప్రయత్నాలు. సో పొలిటికల్ ఫిలాసఫీ ఇట్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ నార్మ్స్, వాల్యూస్, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా వెళ్తే మనకి ఇది వస్తుందని చెప్పి వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మీరు ఇవి అర్థం చేసుకోవడానికి మీ మైండ్ ఎక్స్పాండ్ చేయాలి. ట్రెడిషనల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాగా, లేకపోతే 10th క్లాస్లోనో 6th క్లాస్లోనో చదువుకున్నట్టు ఇది మెమరైజ్ చేస్తే అర్థమయ్యేవి కాదు. సో చాలా బ్రాడ్ లెవెల్ థింకింగ్ కావాలి, లేకపోతే యూ విల్ కంటిన్యూ టు క్వశ్చన్ మీ, మళ్ళీ 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 నన్ను అడుగుతారు, ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ అయితే వస్తుంది. సో మీ ఆలోచన విధానాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేయాలి, మీరు చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎనీథింగ్, వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ ఫిలాసఫీ, ఫిలాసఫీ ఈజ్ ఎన్ ఎంక్వైరీ, కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం, ఎస్టాబ్లిష్ చేయడానికి చేసే ప్రయత్నం, రైట్? ఏదైనా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నమే మనకి సింపుల్గా చెప్పాలంటే ఫిలాసఫీ. ఏ విషయంలోనైనా సరే మనం ఫిలాసఫీ అంటే ఆ రకమైన మీనింగ్ తీసుకోవచ్చు. పొలిటికల్ ఫిలాసఫీ ఒక 4-5 సార్లు వినండి, అర్థమవుతుంది. అదే తర్వాత మీకు కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఫిలాసఫీ అనగానే ఇట్ ఎక్స్ప్లోర్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్, ఫండమెంటల్ ఇష్యూస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. పాలిటిక్స్కి సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని, స్టేట్ గురించి కావచ్చు, జస్టిస్ గురించి కావచ్చు, లేదా పవర్ గురించి కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన ఫండమెంటల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి గురించి క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసే ప్రయత్నం చేసేది ఫిలాసఫీ. అసలు ఈ పొలిటికల్ సిస్టమ్ యొక్క నేచర్ ఏంటి, పర్పస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, నార్మ్స్ ఏంటి, రూల్స్ ఏంటి. సో ఫిలాసఫీ అనగానే మీకు కొన్ని కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే, ఒకటి, ఇట్ ట్రైస్ టు కమ్అట్ విత్ నార్మ్స్, నార్మేటివ్గా ఉంటుంది. అంటే నార్మ్స్ అంటే రూల్స్, వాల్యూస్ అన్నట్టు, అంటే వాట్ షుడ్ బి, హౌ థింగ్స్ షుడ్ బి. ద క్వశ్చన్ ఈజ్ హౌ, ఎలా ఉండాలి, వాట్ ఈజ్ అన్ ఐడియల్ స్టేట్, హౌ షుడ్ ఏ రూలర్ రూల్, హౌ షుడ్ పవర్ బి యూజ్డ్, ఇట్లా అన్ని హౌ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్అట్ విత్ ఐడియల్స్, వాట్ ఈస్ ద ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ ఇట్ లుక్స్ ఎట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తుంది. లైక్ పవర్, అథారిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, రైట్స్, అన్ని స్టేట్, అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది మనకి పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఒక బ్రాడ్గా ఒక మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ ఎక్స్ప్లోర్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అబౌట్ పాలిటిక్స్ అని మీరు తీసుకోవచ్చు. ఫండమెంటల్ క్వశ్చన్స్ని, ఇక్కడ పదం ఏంటంటే ఇంక్వైరీ, ఎక్స్ప్లోర్, ఇది కీవర్డ్. ద కీవర్డ్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్ అంటే కనుక్కునే ప్రయత్నం చేయడం, నిజాన్ని అన్వేషించడం. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఒక ఫిలాసఫర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సత్యాన్వేషి. అతను అన్వేషిస్తాడు, ఎలా చేయాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా ఫిలాసఫర్ అంటే అర్థం ఏంటి,
ద వన్ హూ ఈస్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్. నిజం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ ఈజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్. పర్సనల్ లైఫ్లో అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ లైఫ్, బెస్ట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ తను ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అలాగే పొలిటికల్ ఫిలాసఫీ అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రన్నింగ్ ఏ పొలిటికల్ సిస్టమ్. You do an exploration. That systematic study, the systematic inquiry, exploration at a broad level is referred to as philosophy. When I use political, that exploration happens in political field. Philosophy and then exploration of truth ni konukkodam, ఏది బెస్ట్ అని కొనుక్కోవడం. When I use the word political, that exploration of truth happens in political arena. Is it clear? ఒక క్లారిటీ వచ్చిందా? మీరు వినగా మల్టిపుల్ టైమ్స్ ఆలోచించగా ఇది మీకు మైండ్లో ఫిక్స్ అవుతుంది. అదర్వైజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ పొలిటికల్ ఫిలాసఫీ. నౌ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పొలిటికల్ థియరీ. పొలిటికల్ థియరీ అంటే అర్థం ఏంటి? పొలిటికల్ థియరీ అంటే మీనింగ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే, whenever you use the word theory, the keyword is theory here. ఇప్పుడు మీరు నార్మల్గా ఏదైనా చదువుకునేటప్పుడు థియరీ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఒక థియరీ ఏం చెప్తుంది? ఏ థియరీ ఆల్వేస్ tries to offer a logical explanation to a phenomenon. అంతేనా? మీరు జాగ్రఫీలో బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ యూనివర్స్ అంటాం. అంటే యూనివర్స్ ఎలా వచ్చింది అని సిస్టమేటిక్గా లాజికల్గా చెప్పే ప్రయత్నం. ఇజంట్ ఇట్? అంతేనా కాదా చెప్పండి మీరు? ఏ విషయంలోనైనా సార్ నార్మల్గా థియరీ అనే పదాన్ని మనం ఎక్కడ వాడతాం? అంతే కదా. ఏదైనా ఒక ఫినామినన్ని, ఏదన్నా ఒక అంశాన్ని మనం సిస్టమేటిక్గా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. వెన్ ఐ యూజ్ ద వర్డ్ థియరీ ఆఫ్ స్టేట్, థియరీ ఆఫ్ స్టేట్ అంటే అసలు స్టేట్ అంటే ఏంటి, స్టేట్ యొక్క పర్పస్ ఏంటి, స్టేట్ యొక్క నేచర్ ఏంటి అని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. వెన్ ఐ యూజ్ ద వర్డ్ థియరీ ఆఫ్ నాలెడ్జ్, అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, హౌ టు అటైన్ నాలెడ్జ్, హౌ డు వి డిఫైన్. ఇప్పుడు వాట్ ఈస్ సోక్రటీస్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ అన్నాం అనుకోండి, సోక్రటీస్ నాలెడ్జ్ని ఎలా డిఫైన్ చేస్తారు? సోఫిస్టులు ఏం చెప్పారు? నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ అటైనింగ్ పవర్ అన్నట్టుగా డిఫైన్ చేశారు. బట్ సోక్రటీస్ ఏం చెప్పారు? నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో సోక్రటిక్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సోఫిస్ట్ థియరీ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ థియరీ అగైన్ డిపెండ్స్ ఆన్ థియరిస్ట్. థియరిస్ట్ లేదా థింకర్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈచ్ థింకర్ మైట్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి రకరకాల థియరీస్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ వన్ సచ్ థియరీ అండ్ దేర్ కుడ్ బి సమ్ అదర్ థియరీస్. సో ఈచ్ థియరీ ట్రైస్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఒక డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? when this kind of trying to give an explanation happens in political field, it is called a political theory. It is called a political theory. Okay, anything political theory refers to speculation by a single theorist. Okay, single theorist, it's a speculation articulated as a systematic logical hypothesis, systematic and logical explanation అన్నట్టు. అంటే మీరు ఎప్పుడు కూడా జస్ట్ లుక్ ఎట్ ద కీవర్డ్. ఆ పొలిటికల్ అనే పదాన్ని పక్కన పడేయండి. ఇక్కడ చూడాల్సింది ఫిలాసఫీ, ఇక్కడ చూడాల్సింది థియరీ, తర్వాత చూడాల్సింది థాట్, అలా చూడండి. తర్వాత చూడాల్సింది సైన్స్, కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత చూడాల్సింది ఐడియాలజీ. వెన్ యూ లుక్ ఎట్ ద కీవర్డ్, జస్ట్ లింక్ ఇట్ విత్ ద వర్డ్ పొలిటికల్. సో ఫిలాసఫీ ఈజ్ ఎక్స్ప్లోరేషన్, థియరీ ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎ ఫినామినన్ ఇన్ ఎ లాజికల్ మేనర్, సిస్టమాటిక్ అండ్ లాజికల్ మేనర్. సిస్టమాటిక్ గా లాజికల్ గా ఏదన్నా ఒక ఫినామినన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాన్ని మనం థియరీ అంటాం. When this explanation happens in political field, it will be a political theory.
అది పొలిటికల్ థియరీ అవుతుంది. పొలిటికల్ థియరీస్ అంటే ఏంటి? థియరీస్ ఆఫ్ జస్టిస్, థియరీస్ ఆఫ్ ఈక్వాలిటీ, థియరీస్ ఆఫ్ రైట్స్. ఇప్పుడు రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అని చదువుతాం. జస్టిస్ కి సంబంధించి రాల్ అనే వ్యక్తి ఏం చెప్తారు? దట్ ఈస్ హిస్ థియరీ ఆఫ్ జస్టిస్. ఓకే, థియరీ ఆఫ్ స్టేట్ అన్నప్పుడు వాట్ ఈస్ మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్? మార్క్సిస్టులు స్టేట్ గురించి ఏం చెప్పారు? ఫెమినిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్, ఫెమినిస్టులు స్టేట్ గురించి ఏమన్నారు? మీకు అర్థమవుతుందా? ఈ రకంగా అన్నమాట. లిబరలిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్, లిబరలిస్టులు స్టేట్ గురించి ఏమన్నారు? సోషలిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్, సోషలిజం ఫాలో అయ్యే వాళ్ళు, లేదా కమ్యూనిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్, వాళ్ళు ఏమన్నారు స్టేట్ గురించి? సో ఈచ్ person tries to explain the same phenomenon. It could be in a different manner. సో అందుకే స్టేట్ అనేది, థియరీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఒక పర్టికులర్ థింకర్ పైన లేదా పర్టికులర్ థియరిస్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వర్డ్ పొలిటికల్ థాట్. ఇక్కడ కీవర్డ్ థాట్. సో పొలిటికల్ థాట్ గురించి మీరు అర్థం చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 dimensions లో చూస్తాం మనం, స్పేషియల్, టెంపోరల్, విచ్ మీన్స్ యూ యూజ్ ద వర్డ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అంటే స్పేషియల్ డైమెన్షన్. అంటే పలానా ప్రాంతానికి చెందిన పొలిటికల్ థాట్ అంటే ఆ ప్రాంతంలో, ఏది వెస్టర్న్ ఏరియాస్లో పాలిటిక్స్ గురించి, పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి ఏమనుకునేవారు, ఏమన్నారు. మీకు అర్థమవుతుంది? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ పొలిటికల్ థాట్. సో పొలిటికల్ థాట్ అనేది ఒక జనరలైజ్డ్ టర్మ్. ఇట్ ఈస్ ఏ జనరలైజ్డ్ టర్మ్ which comprises all thoughts, all theories, all values of person, group of persons or community as a whole. అంటే మీకు ఎలా చెప్పాలంటే, సో జనరలైజ్డ్ టర్మ్ కంప్రైజింగ్ ఆల్ థియరీస్, థాట్స్, ideas of people, community as a whole. ఇది మీకు ఈజీగా అర్థమైనా చెప్తాను చూడండి. When I say Western political thought, it includes ప్లేటో యొక్క థాట్స్, అరిస్టాటిల్ యొక్క థాట్స్, మ్యాకియావెల్లి యొక్క థాట్స్, జేఎస్ మిల్ యొక్క థాట్స్, కార్ల్ మార్క్స్ యొక్క థాట్స్. అట్లా వెస్టర్న్ అనే పదం వాడాం కదా, వెస్టర్న్ ప్రాంతానికి చెందిన అంటే యూరోపియన్ కంట్రీస్కి చెందిన డిఫరెంట్ పీపుల్ యొక్క ఆల్ థాట్స్కి ఒక జనరలైజ్డ్ టర్మ్. ఇది జనరలైజ్డ్ టైం కాదు, టర్మ్. అర్థమవుతుందా? అన్నీ కలిపి అన్నట్టు. వెన్ ఐ యూజ్ ద వర్డ్ వెస్టర్న్, ఐఎమ్ రిఫరింగ్ టు స్పేషియల్ డైమెన్షన్. అంటే ఈస్టర్న్ ఇందులో కలవదు. అంటే ఇండియన్ థింకర్స్, చైనీస్ థింకర్స్, రష్యన్ థింకర్స్ ఇందులోకి రారు. యూరోపియన్ థింకర్స్ వీళ్ళందరూ వస్తారు, అమెరికన్ థింకర్స్ వీళ్ళు వస్తారు. అలాగే వెన్ ఐ సే ఏన్షియంట్ పొలిటికల్ థాట్, ఇక్కడ ఏంటి? టైం డైమెన్షన్. అంటే ఏన్షియంట్ టైంలో ఉన్న డిఫరెంట్ థింకర్స్ అందరూ దీంట్లోకి వస్తారు. వెన్ ఐ సే ఏన్షియంట్ పొలిటికల్ థాట్, ఇందులో ఇండియన్స్ కూడా రావచ్చు, కౌటిల్య కూడా రావచ్చు. అంటే ఆ కాలంలో ఉన్న రకరకాల ఐడియాలు ఏంటి, ఆ కాలంలో రకరకాల ఐడియాలు, రకరకాల థియరీస్, రకరకాల ఆలోచనల యొక్క సమాహారమే థాట్. వెన్ ఐ సే థియరీ, ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ఒక పర్టికులర్ ఫినామినన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. వెన్ ఐ సే థాట్, ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఐడియాల సమాహారం. ఈజ్ దట్ క్లియర్? See, Aristotle might have a different theory of state. Plato might have a different theory of state. But వీటన్నిటిని కలగలిపి మనం మాట్లాడినప్పుడు we say ancient Greek political thought అనొచ్చు. Ancient Greek political thought.
సో థాట్ ఈజ్ ఏ మోర్ జనరలైజ్డ్ వెర్షన్, వెరస్ థియరీ ఈజ్ ఏ స్పెసిఫిక్ నారో వెర్షన్. ఒక పర్టికులర్ ఫినామినాన్ని ఒక పర్టికులర్ వ్యక్తి లాజికల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని మాట్లాడేది థియరీ. Whereas when I use the word thought, it comprises the whole thing. It's a more generalized term. Is that clear? ఓకే, ఒక హోల్ ఏజ్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ అంతా, లేదా ఒక పర్టికులర్ ఏరియా అంతా, ఒక పర్టికులర్ స్పేస్ అంతా, ఆ ఏరియాలో ఆ టైంలో ఉన్న అన్ని ఆలోచనల సమాహారం థాట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ప్లేటో పొలిటికల్ థాట్ అనం, ప్లేటోస్ పొలిటికల్ థియరీ అంటాం. ఇక్కడ యూజ్ చేసే పదాలు ఏంటి? ఎయిదర్ స్పేషియల్ ఆర్ టెంపరల్. అంటే వెస్టర్న్ పొలిటికల్ థాట్ అంటే మనం స్పేషియల్, ఈస్టర్న్ పొలిటికల్ థాట్ ఇలా అనవచ్చు. లేదా గ్రీక్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్, అగైన్ స్పేషియల్, ఇండియాకి చెందిన ఆలోచనల సమాహారం, గ్రీకు దేశానికి చెందిన ఆలోచనల సమాహారం అన్నట్టు. లేదా ఏన్షియంట్ పొలిటికల్ థాట్ అంటే పాతకాలంలో, ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ అంటే రెండు కలిపి ఇండియాకి సంబంధించిన పాతకాలానికి సంబంధించిన ఆలోచనల సమాహారం, థియరీల సమాహారం అన్నట్టు. ఏన్షియంట్ గ్రీక్ పొలిటికల్ థాట్ ఇట్లా మనం వాడతాం. టెంపరల్ డైమెన్షన్ అంటే టైం డైమెన్షన్, స్పేషియల్ అంటే ప్లేస్ అని, స్పేషియల్ అంటే మీకు ప్లేస్ అని అర్థం, టెంపరల్ అంటే టైం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ పొలిటికల్ థాట్. సో ఇంకేమున్నాయి మనకి? థాట్ అయిపోయింది, థియరీ అయిపోయింది, ఫిలాసఫీ అయిపోయింది. నౌ లెట్స్ లుక్ ఎట్ సైన్స్ అండ్ ఐడియాలజీ. సో పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు కీవర్డ్ ఏంటి అక్కడ? సైన్స్. సైన్స్ ఈజ్ ద కీవర్డ్. మీకు చెప్పాను రెండో వర్డ్నే చూడండి అని. సో సైన్స్ ఈజ్ యువర్ కీవర్డ్. వాట్ ఈజ్ ఎ సైన్స్? అసలు సైన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్ట్కి సైన్స్కి డిఫరెన్స్ ఏంటి? సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఎనీథింగ్ దట్ యూజెస్ సైంటిఫిక్ మెథడ్స్. వాట్ ఆర్ సైంటిఫిక్ మెథడ్స్? which are evidence based, which are tested, which are empirical అంటే observable phenomenon ని బేస్ చేసుకొని, which are verified. ఇట్లా చేసి మనం ఒక ఐడియాని ప్రపోజ్ చేస్తే అది సైంటిఫిక్ ఐడియా అవుతుంది. దట్ ఈస్ సైంటిఫిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మనసులో ఏదో ఆలోచించుకొని నిద్రపోయాను, హాయిగా నిద్రపోయి నిద్రలో రకరకాల ఆలోచనలు వచ్చి మార్నింగ్ వచ్చేసి ఈ డెమోక్రసీ వల్ల దేశానికి నష్టం జరుగుతోంది, డెమోక్రసీ ఉండకూడదు, నేను ఒక కొత్త సిస్టమ్ ప్రపోజ్ చేస్తున్నానని చెప్పేసి నా మైండ్లో వచ్చిన ఆలోచనలతో ఒక పుస్తకం రాసి ప్రపోజ్ చేస్తాను. యూ కాల్ ఇట్ సైంటిఫిక్? నో, అది సైంటిఫిక్ కాదు. అదేంటి? దట్ ఈస్ నార్మేటివ్, లేదా బేస్డ్ ఆన్ మై వాల్యూస్, నార్మేటివ్, ఐడియలిస్టిక్ ఇట్లా వస్తుంది అనమాట. మన మైండ్లో వచ్చిన ఐడియాలు బట్టి, రకరకాల ఆలోచనలు బట్టి వెళ్ళిపోవడం. వెన్ విల్ యూ కాల్ ఇట్ సైంటిఫిక్? నీకు ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ని నువ్వు టెస్ట్ చేస్తావు, చెక్ చేస్తావు, ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తావు, అబ్జర్వేషన్స్ గ్యాదర్ చేస్తావు, వెరిఫికేషన్ చేస్తావు, హైపోథసిస్ చేస్తావు. యూ టేక్ ఇట్ త్రూ ఏ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం, వెళ్ళి యూ విల్ ట్రై టు ప్రూవ్ ఇట్, దెన్ ఇట్ బికమ్స్ ఎ సైన్స్. అట్లా వెళ్ళేటప్పుడు దాన్ని సైన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇనుముకి తడి తగిలితే తుప్పు పడుతుంది అని నేను గాల్లో ఆలోచించుకొని చెప్తే సైన్స్ అవ్వదు. అది నేను ప్రూవ్ చేయాలి, అది నేను చూపించాలి, అప్పుడు అది సైన్స్ అవ్వదు. అందుకే మనకి సైన్సెస్లో న్యాచురల్ సైన్సెస్ లైక్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ దేని మీద రన్ అవుతాయి? ఎవిడెన్స్ బేసిస్ మీద, ఎంపెరికల్ అబ్జర్వేషన్స్, వెరిఫికేషన్, హైపోథసిస్ ఇవన్నీ చేసి ఫైనల్గా నీకు చెప్తారు. ఇదేమీ లేకుండా ఎవరు చెప్పరు.
ఇది ఏమీ లేకుండా చెప్పకూడదు. So when I use the word political science, so what do I mean? Political science అనే పదాన్ని మనం వాడుతున్నామంటే అర్థం ఏంటంటే the use of scientific methods. The use of scientific methods in political space. అంటే పొలిటికల్ ఫినామినాని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు సైంటిఫిక్ మెథడ్స్ ని ఉపయోగించడము. సైంటిఫిక్ మెథడ్స్ లేకుండా బ్లైండ్ గా వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? మనం బ్లైండ్ గా వెళ్ళిపోవడం కాదు. సో సైంటిఫిక్ పొలిటికల్ సైన్స్ ఏం ట్రై చేసిందంటే మనకి అంటే మోడర్న్ సైన్స్ తీసుకొచ్చిన రకరకాల ఆలోచనల్ని పొలిటికల్ స్పేస్ లో ఉపయోగించడం. అందుకే పొలిటికల్ సైన్స్ అనే పదాన్ని వాడారు. సో పొలిటికల్ సైన్స్ ట్రైస్ టు ప్రొవైడ్ జనరలైజేషన్స్ అండ్ లాస్, అంటే కొత్త రూల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ సైన్స్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ అవుట్ విత్ యూనివర్సల్ రూల్స్. Science always tries to come out with universal rules. Universality is a very important feature of science. When will you call something a science? When it gives rules that are universal. When I say universal, what do I mean? Which are applicable everywhere, which are applicable across time zones. అది ఇండియాలో అప్లై అవ్వాలి, అమెరికాలో అప్లై అవ్వాలి, ఆఫ్ఘనిస్తాన్లో అప్లై అవ్వాలి, పాకిస్తాన్లో అప్లై అవ్వాలి. అది క్రీస్తు పూర్వం అప్లై అవ్వాలి, క్రీస్తు శకం అప్లై అవ్వాలి. యాపిల్ చెట్టు నుంచి యాపిల్ కాయ కింద పడడం అనేది పూర్వం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు పొద్దున జరుగుతుంది. అమెరికాలో జరుగుతుంది, ఆఫ్రికాలో జరుగుతుంది. అంటే గెయిన్ 2 dimensions, స్పేషియల్ డైమెన్షన్, టెంపోరల్ డైమెన్షన్, అక్రాస్ టైం, అక్రాస్ స్పేస్. అన్ని చోట్ల అది ఒకే రకంగా జరిగితే అది యూనివర్సల్ రూల్ అవుతుంది. ఏ సైన్స్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ అవుట్ విత్ యూనివర్సల్ రూల్స్. హార్ట్ ఫంక్షనింగ్ తీసుకోండి, మన బయోలాజికల్, ఫిజికల్, కెమికల్ ఇష్యూస్ ఏవన్నా తీసుకోండి, అవి అన్ని చోట్ల అన్ని వేళలా కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి వాటిని సైన్సెస్ అని చెప్పాను. అందుకే ఏదన్నా ఒక సబ్జెక్ట్ ని సైన్స్ అని పిలవాలి అంటే అది ఈజీ కాదు. సైన్స్ అని పిలవాలి అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే ఇట్ మస్ట్ కమ్ అవుట్ విత్ యూనివర్సల్ రూల్స్, యూనివర్సల్ లాస్, యూనివర్సల్ థియరీస్ తో రావాలి. సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, పొలిటికల్, PSIR, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా తనను తాను సైన్స్ అని పిలిపించుకోవడానికి ట్రై చేసిందే. ఎవ్రీ సబ్జెక్ట్ ట్రై టు కాల్ ఇట్ సెల్ఫ్ ఏ సైన్స్. అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఆ డిఫరెంట్ థింకర్స్ దే ట్రై టు కమ్ అవుట్ విత్ యూనివర్సల్ థియరీస్. అన్ని చోట్ల అప్లై అయ్యే థియరీస్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు అందరూ చేశారు. పబ్యాడ్ లో చేశారు, సోషియాలజీలో చేశారు, పొలిటికల్ సైన్స్ లో, ఆంథ్రోపాలజీలో, అన్నిట్లో కూడా చేయడం అనేది జరిగింది. బట్ నోబడీ కేమ్ క్లోజ్ టు న్యాచురల్ సైన్సెస్. ఎవరు కూడా న్యాచురల్ సైన్స్ అంత దగ్గరికి రాలేకపోయారు. సో పొలిటికల్ స్పియర్ లో సైన్స్ అంటే అర్థం ఏంటంటే ఓకే, వాటర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, యూ ట్రై టు కమ్ అవుట్ విత్ ఏ ఫార్ములా ఆర్ యూ ట్రై టు కమ్ అవుట్ విత్ ఏ లా. వాటర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఓకే, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఒక యూనివర్సల్ రూల్, ఒక యూనివర్సల్ లా నువ్వు తీసుకొచ్చావు అనుకో, యు ఆర్ ట్రైంగ్ టు యూజ్ సైన్స్, అంటే ఒక సైన్స్ లాగా ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం. సో పొలిటికల్ సైన్స్ అంటే అర్థం ఏంటి? ద సిస్టమాటిక్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్. సైంటిఫిక్ మెథడ్స్ అంటే అర్థం ఏంటి? సర్వేలు చేయడం, టెస్టులు చేయడం, ఎంపిరికల్ అబ్జర్వేషన్స్ చేయడం, వెరిఫికేషన్లు చేయడం, హైపోథసిస్ చేయడం. సైన్స్ లో ఉపయోగించే రకరకాల పద్ధతులన్నింటినీ కూడా ఈ ఫీల్డ్ లో ఉపయోగించడం ద్వారా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం. ఇది మీకు వెళ్ళగా అర్థమవుతుంది. పూర్వం రోజుల్లో అంటే ప్లేటో వీళ్ళందరూ ఉన్న టైంలో వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసేవారంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి, అంటే పూర్వం వాళ్ళు చూసిన దాన్ని బట్టి, ఎక్స్పీరియన్సెస్ బట్టి వాళ్ళు కూర్చొని ఆలోచించి థియరీలు రాసేవారు. ఇప్పుడు ప్లేటో తీసుకోండి, ప్లేటో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ప్లేటో లైఫ్ స్పాన్ లో చాలా కాలం పాటు యుద్ధాలు జరిగాయి. సిటీ స్టేట్స్ కదా, ఆ టైంలో గ్రీక్ దేశాల్లో సిటీ స్టేట్స్ ఉండేవి. వేరు సిటీ స్టేట్స్ మధ్యలో ఎక్కువ కాలం యుద్ధాలు జరిగేవి. డెమోక్రాటిక్ సిస్టమ్స్ ఉండేవి. సోక్రటీస్ లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం, ఇదంతా ప్లేటో తన లైఫ్ స్పాన్ లో చూశారు. సో ప్లేటో వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్ దాట్.
అండ్ హీ కేమ్ అవుట్ విత్ హిస్ థియరీ ఆఫ్ స్టేట్తో ఆయన వచ్చాడు. థియరీ ఆఫ్ ఫార్మ్స్ అని, థియరీ ఆఫ్ ఐడియా, రకరకాల థియరీస్ ఆయన తీసుకొస్తాడు. అవన్నీ మనం మాట్లాడదాం. థియరీ ఆఫ్ కమ్యూనిజం అని, హీ కేమ్ అవుట్ విత్ సెవరల్ థియరీస్. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ప్లేటోకి? తన ఎక్స్పీరియన్సెస్, అంటే తన పూర్వం తను చూసిన ఎక్స్పీరియన్స్, అనుభవాల నుంచి తన మనసులోనే ఆలోచించి ఆయన రాసేసాడు. ఈయన రాసిన దాన్ని టెస్ట్ చేశారా, వెరిఫై చేశారా, అది కరెక్టా కాదు, ఎక్కడన్నా ప్రూవ్ చేశారా, దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అదేమీ లేదు. సో అట్లాంటి దాన్ని మనం సైన్స్ అనొచ్చా? అనలేం. అలాంటిది సైన్స్ కాదు. మోడర్న్ ఏరాలో ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా ఇప్పుడు ప్లేటో ఆ రోజు రాసినట్టు రాయడాన్ని ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఏదన్నా చెప్పు, ఇట్ మస్ట్ హ్యావ్ ఎవిడెన్స్, ఇట్ మస్ట్ హ్యావ్ వెరిఫికేషన్, ఇట్ మస్ట్ హ్యావ్ ఎంపిరికల్ టెస్టింగ్. మీరు చెప్తుంది ఎక్కడ వర్తిస్తుంది, మీరు ఎక్కడ దీని గురించి చెప్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బిహేవియర్ పలానా ఉంటుందని చెప్పి నువ్వు ఒక థియరీ తీసుకురావాలనుకో, నువ్వేం చేయాలి? శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. వాటర్ దగ్గరికి వెళ్తావు, సర్వే చేస్తావు. నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను, నువ్వు నేను చెప్పినట్టు ఓటేస్తావా? ఇలా ఒక 10 మందికి క్వశ్చన్ అయ్యి, ఓకే వాళ్ళు మనీకి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేదా నీకు పలానా బెనిఫిట్ చేస్తానంటే ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేదా ఏది ఇచ్చినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వాళ్ళు ఎంతమంది, ఇలా రకరకాల పారామీటర్స్ చూపించి ఏది ఇస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావని 4-5 ఆప్షన్లు ఇచ్చావు అనుకో. కొంతమంది మనీ అనొచ్చు, కొంతమంది ఉద్యోగం అనొచ్చు, కొంతమంది వేరేది అనొచ్చు, కొంతమంది వేరేది అనొచ్చు. సో ఆ సర్వే చేసి, ఈ సర్వేని బేస్ చేసుకొని, అది కూడా డిఫరెంట్ టైం జోన్స్లో లేదా డిఫరెంట్ స్పేసెస్లో, డిఫరెంట్ అన్ని చోట్ల, అమెరికాలో కొంత సర్వే, ఇండియాలో కొంత, ఆఫ్రికాలో కొంత, డైవర్స్ ఏరియాస్లో సర్వేలు చేసి వాళ్ళందరూ ఒపీనియన్స్లో ఏమైనా యూనిఫార్మిటీ ఉందో లేదో చెక్ చేసి దెన్ యూ కమ్అట్ విత్ సంథింగ్. అప్పుడు అది సైంటిఫిక్ అవుతుంది. అన్ని చోట్ల కామనాలిటీ ఉంది, ఎలా వెళ్తున్నారు, దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అప్పుడు అది కామనాలిటీ అవుతుంది, అప్పుడు ఒక థియరీ అవుతుంది, ఒక సైంటిఫిక్ థియరీ అవుతుంది. అంటే ఈ రోజుల్లో మోడర్న్ ఇరాలో ఏం చేసినా సరే సైంటిఫిక్గా చేస్తారు, అంటే సైన్స్ ఉపయోగిస్తారు, సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగిస్తారు. ఆ రోజుల్లో యూజ్ చేసేవారు కాదు. సో పొలిటికల్ సైన్స్ కి ఫాదర్ ఎవరు అంటే అరిస్టాటిల్. మళ్ళీ అరిస్టాటిల్ ఏ రోజు వ్యక్తి? ఆ రోజు వ్యక్తి. కానీ అరిస్టాటిల్ మనం పొలిటికల్ సైన్స్ కి ఫాదర్ అని అంటాం. ఎందుకంటే అరిస్టాటిల్ ఆ రోజుల్లోనే హీ స్టడీడ్ 150+ కాన్స్టిట్యూషన్స్. 150 కాన్స్టిట్యూషన్స్ ఎలా సార్ స్టడీ చేస్తాడు ఆయన? 150 దేశాలు ఎక్కడ ఉన్నాయని అనొచ్చు. అప్పుడు సిటీ స్టేటే కదా, గ్రీకు దేశం అని ఈ రోజు అంటున్నాం, ఆ రోజుల్లో గ్రీకు దేశం కాదు, అందులో ప్రతి ఒక్క స్టేట్ ఒక దేశం కింద లెక్క. సో ఈచ్ సిటీ స్టేట్ యూస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే మనం ఈ రోజు రాసినంత డీప్గా ఉండకపోవచ్చు, సిస్టమ్ ఆఫ్ రూల్స్ అని, ఇంకేం లేదు, సిస్టమ్ ఆఫ్ లాస్ అని, బేసిక్ లా అని, ఫండమెంటల్ లాస్ ఆఫ్ లా అని. అప్పట్లోనే ఆయన 140-150 కాన్స్టిట్యూషన్స్ ని స్టడీ చేసి, బేస్డ్ ఆన్ దట్ స్టడీ హీ కేమ్ అవుట్ విత్ వాట్ ఈస్ ది ఐడియల్ స్టేట్, ఏది బెస్ట్ స్టేట్, ఏది మోస్ట్ ప్రాక్టికబుల్ స్టేట్, ఏది పనిచేస్తుంది బాగా అని ఆయన సిస్టమాటిక్ స్టడీ చేసి ఎంపిరికల్ డేటాను బేస్ చేసుకుని ఆయన చెప్పాడు ఆ రోజుల్లో. అందుకని అరిస్టాటిల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్ మనం ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అంటాం. మీకు అర్థమైందా? ప్లేటోని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ అంటాం, సోక్రటీస్ ని ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. సో సోక్రటీస్ చెప్పినప్పుడు ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం. సో ఫిలాసాఫికల్ క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఆయన పర్సనల్ లైఫ్ కోసం, ఆయన జీవితం కోసం ఆయన చేశాడు, అందుకని ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ. ప్లేటో డిడ్ ద సేమ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ట్రూత్ ఫర్ పొలిటికల్ స్పియర్. పొలిటికల్ స్పియర్ లో ఏది ఐడియల్ స్టేట్ అని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ప్లేటో. విచ్ ఈస్ ది ఐడియల్ స్టేట్, విచ్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ అని ఎక్స్ప్లోర్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? ప్లేటో. ఈ వీటికి సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి అరిస్టాటిల్. అందుకే అరిస్టాటిల్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. Is it clear now, everyone? Okay. And finally, we are left with marker రాయట్లేదు, ఎందుకు అర్థం రాస్తాం. We are left with political ideology.
ఐడియాలజీ ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్. చాలా జాగ్రత్తగా వినండి. ఐడియాలజీ ఈజ్ నథింగ్ బట్ ఎ వే ఆఫ్ థింకింగ్. When this way of thinking is applied to political sphere, it is political ideology. Example, liberalism is a political ideology. Communism is a political ideology. Socialism is an ideology. Feminism is an ideology. అంటే ఒక పర్టికులర్ వే ఆఫ్ థింకింగ్. లిబరలిజం వే ఆఫ్ థింకింగ్ ఏంటి? ఇండివిజువల్ ఫ్రీడమ్, లిబర్టీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ యొక్క పవర్స్ మినిమల్ ఉండాలి, స్టేట్కి ఎక్కువ పవర్స్ ఉండకూడదు, ప్రజలకి రైట్స్ ఎక్కువగా ఉండాలి అనే భావజాలం అంటాం, అది లిబరలిజం. Communism is an ideology which says there should be no private property. ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, అంటే ఎవరికి ఇండివిజువల్గా ఆస్తులు కూడగట్టుకునే అవకాశం ఉండకూడదు, అన్ని కమ్యూనిటీ బేస్డ్ అయి ఉండాలి, అన్ని అందరివి అయి ఉండాలి అనుకునే ఐడియాలజీ. సోషలిజం ఇస్ అన్ ఐడియాలజీ, దేర్ షుడ్ బి ఈక్వాలిటీ, దేర్ షుడ్ బి ఇగాలిటేరియనిజం, అందరూ సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఫెమినిజం ఇస్ అన్ ఐడియాలజీ which demands equal treatment for women. ఏది చేసినా సరే ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఫెమినిజం నెవర్ సేస్ ఉమెన్ ఆర్ గ్రేటర్ దాన్ మెన్. ఫెమినిజం ఆల్వేస్ సేస్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్. ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేసే కార్యక్రమాలు చేయకూడదు, ప్రతి దాంట్లో జెండర్ పర్స్పెక్టివ్ తీసుకురావాలి, ఉమెన్ ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి అనే వే ఆఫ్ థింకింగ్ ఫెమినిజం. సో ఈ వే ఆఫ్ థింకింగ్ అనేది పొలిటికల్ ఆస్పెక్ట్ లోకి, పొలిటికల్ ఏరియాలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? పొలిటికల్ ఐడియాలజీ అవుతుంది. సో విత్ ఇన్ లిబరలిజం యూ కెన్ సే లిబరల్ థియరీస్ ఆఫ్ స్టేట్ అనొచ్చు. లిబరల్ థియరీస్ ఆఫ్ స్టేట్ అంటే అర్థం ఏంటి? లిబరల్ అంటే ఆ వే ఆఫ్ థింకింగ్ లో, అందులో మళ్ళీ 4-5 థింకర్స్ 4-5 థియరీస్ వచ్చారు అనుకోండి, విత్ ఇన్ లిబరలిజం దెర్ కుడ్ బి 4-5 థియరీస్. Within communism, there could be 4-5 theories. Within socialism, there could be 4-5 theories. Within feminism, there could be 4-5 theories. So when I say theory, an individual's perspective on a particular phenomenon. When I say ideology, a particular way of thinking. A particular way of thinking. Realism antam. Way of thinking. Idealism. Way of thinking. ఇవన్నీ మనం పొలిటికల్ ఐడియాలజీస్ అనేది మీకు సెపరేట్ చాప్టర్ చదువుతాం, దాని గురించి. థియరీస్ అనేది ఒక సెపరేట్ చాప్టర్ చదువుతాం, థాట్ చదవబోతున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? హ్యావ్ ఐ మేడ్ ఇట్ క్లియర్? క్వైట్ కాంప్లికేటెడ్, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. అంటే వీటిల్లో ఒకదానికొకటి ఓవర్లాప్స్ కూడా ఉంటాయి, ఓవర్లాపింగ్ లేకుండా ఉండదు. సో వెన్ ఐ సే పొలిటికల్ థాట్, it includes different ideologies also. Political thought అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఒక పర్టికులర్ స్పేస్, పర్టికులర్ టైము, ఆ 2 డైమెన్షన్సే మనం చూస్తాం. ఆ టైంలో ఎమర్జ్ అయిన డిఫరెంట్ ఐడియాలజీస్, ఆ టైంలో ఎమర్జ్ అయిన డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ ఆలోచనలు, అదంతా థాట్లోకి వచ్చేస్తాయి. వెన్ ఐ సే థియరీ, ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఆర్ ఏ రేషనల్ సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఫినామినన్. ఒక ఫినామినన్ ని ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. When I say science, nothing but application of systematic scientific procedures to political system. When I say ideology, I mean a particular way of thinking. When I say philosophy, it is the broadest term. Annitikante broadest term is philosophy. So philosophy means fundamental exploration of fundamental truths, exploration of fundamental questions. When I say political philosophy, exploration of fundamental questions related to politics. Politics కి సంబంధించిన ఫండమెంటల్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం. ఎటువంటి జస్టిస్ అనేది ఎలా ఉండాలి, పవర్ అంటే ఎలా ఉండాలి, స్టేట్స్ ని ఎలా రూల్ చేయాలి, యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫిలాసఫీ హ్యాస్ టు డీల్ విత్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. అబ్స్ట్రాక్ట్ అంటే మనకి బయటికి కనిపించవు, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ అనే పదాలు మనం వింటాం. కాంక్రీట్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ టచ్, ఫీల్, అది కాంక్రీట్. అబ్స్ట్రాక్ట్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ ఓన్లీ ఇమాజిన్, యూ కాంట్ టచ్ అండ్ ఫీల్.
మీ మైండ్ ఇప్పుడు లవ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. ప్రేమ అనేది నీకు కనపడదు కదా, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. అలా అనమాట. ప్రేమ, ద్వేషం, కోపం ఇవన్నీ అబ్స్ట్రాక్ట్. సో ఇట్లాంటి ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఫిలాసఫీ. ఈజ్ ఇట్ క్లియర్? ఒక బ్రాడ్ లెవెల్లో స్టార్టింగ్ ఫేజ్లో ఇంతకంటే చెప్పలేము దీన్ని. సో మీరు వినగా ఈ క్లాస్ ఒక 4-5 సార్లు వినండి. 4-5 సార్లు వింటే మీకు క్లారిటీ వస్తుంది. అందుకే ఎగ్జాంపుల్స్ అనేవి బెటర్. ఎగ్జాంపుల్స్ వింటే మీకు అర్థం అవుతుంది. చూడండి, ఐడియాలజీ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లిబరలిజం, ఫెమినిజం, రియలిజం, ఐడియలిజం అంటే ఓకే, ఒక పర్టికులర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, సైన్స్ అనగానే సైంటిఫిక్ మెథడ్స్ ని అప్లై చేయడము. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్. ఎందుకు అరిస్టాటిల్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూస్ సైంటిఫిక్ మెథడ్స్? బికాస్ హీ స్టడీడ్ ఎంపిరికల్ డేటా. అప్పట్లో ఉన్న డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ ఆయన స్టడీ చేశారు. థియరీ అంటే rational systematic explanation of a phenomenon. Adi theory. Big Bang theory tries to explain the origin of the universe in a particular manner. Big Bang ద్వారా జరిగింది అని చెప్తుంది. థాట్ పర్టికులర్ ఏరియా, పర్టికులర్ టైం పీరియడ్ కి సంబంధించిన ఆలోచనల సమాహారం. దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు రిమెంబర్. వాచ్ దిస్ వీడియో 2-3 times ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో. మీరు మైండ్లో ఒక ఫ్రేమ్వర్క్ ఫిక్స్ చేసుకోండి. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్ tomorrow.